ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N13 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N13 రోడ్డు ఒక మేజర్ ఆర్టీఎల్ రోడ్డు అనమాట. 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. ఈ రోడ్డు శాఖమూరు దగ్గర నుండి రాయపూడి వరకు 8.9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ రోడ్డుకి ప్రెజెంట్ యూటిలిటీస్ ఇంకా సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చి దాదాపు 2 నుండి 3 నెలలు అయితే అవస్తుంది. అప్పుడు ప్రెజెంట్ ఏదైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్ లోనే పైలింగ్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ మేజర్ బ్రిడ్జ్ కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట అయితే కడుతున్నారు. ఎగ్జాక్ట్ గా శాఖమూరు విలేజ్ దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కి సంబంధించి పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి పిల్లర్స్ కి సంబంధించిన ఫూటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక 2 బ్రిడ్జిలు అయితే వస్తాయి. ఎల్హెచ్ఎస్ వైపు ఒక బ్రిడ్జ్, ఆర్హెచ్ఎస్ వైపు ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. 2 బ్రిడ్జిల వైపు సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. ఈ సర్వీస్ రోడ్లు ఈ బ్రిడ్జిలు వచ్చేసి సర్వీస్ రోడ్డు ఒక్కొక్కటి వచ్చేసి 7 మీటర్ల విడుతుతో ఉంటుంది. ఇంకా క్యారేజ్ వే వచ్చేసి 7.5 మీటర్స్ విడుతుతో అయితే ఉంటుంది. అలా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వైపు 2 వైపులు అయితే ఉంటుంది. ఈ రోడ్డు వైపే మనకి 3 చోట్ల బ్రిడ్జిలు అయితే వస్తున్నాయి. ఈ కెనాల్స్ క్రాస్ అయ్యే చోట ఈ రోడ్డు పైన ఏంటంటే మన కృష్ణా నదిలో 5.2 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేసి రాయపూడి దగ్గర నుండి మూలపాడు వరకు 5.2 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇది ఒక మేజర్ ఆర్టీఎల్ రోడ్డు అనమాట. ఈ రోడ్డుకి సంబంధించి ప్రెజెంట్ నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణ పనులకు సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ ఏంటో మీకు ఈ వీడియోలో పూర్తిగా అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ N13 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ N13 రోడ్డు వచ్చేసి మనకి శాఖమూరు విలేజ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ శాఖమూరు విలేజ్ దాటిన తర్వాత అంటే E9 N13 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత అయితే ఇది ఎండ్ అవుతుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత చూడండి లా యూనివర్సిటీకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. అలాగే రైట్ సైడ్ వైపు శాఖమూరు విలేజ్, ఇంకా ఇక్కడ ఒక చెరువు కూడా చూడొచ్చు. ఇక్కడ కొండవీటి వాగునైతే ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ ఇంటర్వెల్ హోటల్‌కి కూడా ల్యాండ్ అలొకేట్ చేశారు. అలాగే ఇక్కడ E7, E6 రోడ్స్‌నైతే క్రాస్ అవుతుంది. ఇంకా ఇక్కడ E5 రోడ్డు దగ్గరే ప్లాన్ ప్రకారం డైమండ్ సర్కిల్ అయితే రావాల్సింది. ఇది తుళ్ళూరు విలేజ్ దగ్గర అయితే ఉంటుంది. ఇది దాటిన తర్వాత మళ్ళీ పాలవాగు పైన అయితే బ్రిడ్జ్ కడుతున్నారు. అది దాటిన తర్వాత E4, E3 రోడ్ దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇది కూడా పాలవాగు పైన అయితే కడుతున్నారు. మొత్తం 3 మేజర్ బ్రిడ్జిలు అయితే కడుతున్నారు. ఇది దాటిన తర్వాత కరకట్ట రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ నుండే ప్లాన్ ప్రకారం 5.2 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి రాయపూడి విలేజ్ దగ్గర నుండి మూలపాడు వరకు అయితే ఉంటుంది. ఇటు ఎండింగ్‌లో మూలపాడు విలేజ్ అయితే వస్తుంది. ఇక్కడే నేషనల్ హైవే 65 తో అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. అలాగే ప్రెజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి E9 N13 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ప్రెజెంట్ ఇటువైపు యుటిలిటీస్ నిర్మాణ పనులైతే స్టార్ట్ అయినాయి. స్టార్మ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఈ రోడ్డుకి 2 వైపులా సర్వీస్ రోడ్లైతే ఉంటాయి. ఇది 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. ఈ 2 వైపులా సర్వీస్ రోడ్లు వచ్చేసి ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ వైపు ఉంటాయి. అలాగే సర్వీస్ రోడ్లతో పాటు మధ్యలో క్యారేజ్ వేస్ కూడా ఉంటాయి 2. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. ఇక్కడ మీరు ఏదైతే జంక్షన్ చూస్తున్నారో ఇది వచ్చేసి N13 E9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E9 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గరే లెఫ్ట్ సైడ్ వైపు లా యూనివర్సిటీకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు శాఖమూరు విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ కూడా మీరు చూడొచ్చు. ఆ విలేజ్ దగ్గరే చెరువు అయితే ఉంటుంది.
నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో చెరువు చూపిచ్చా గదా! ఈ చెరువు దగ్గరే మనకి కొండవీటి వాగయితే క్రాస్ అవుతుంది. ప్రెజెంట్ ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఆ మేజర్ బ్రిడ్జ్ కూడా దాదాపు 250 మీటర్ల వరకైతే ఉంటుంది. ప్రెజెంట్ ఈ బ్రిడ్జ్‌కి సంబంధించి ఏంటంటే, ఎల్‌హెచ్‌ఎస్ వైపు సర్వీస్ రోడ్డు, అలాగే ఆర్‌హెచ్‌ఎస్ వైపు సర్వీస్ రోడ్‌లకి సంబంధించిన బ్రిడ్జ్ నిర్మాణ పనులతో పాటు మధ్యలో క్యారేజ్ వేకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రెజెంట్ పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి కొన్ని చోట్లొచ్చేసి పిల్లర్స్‌కి సంబంధించిన పిల్లర్ క్యాప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే పైలింగ్స్ కంప్లీట్ అయిన చోట ఎక్స్‌కవేషన్ చేసి మొత్తం పైలింగ్ కట్ చేసే వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అది మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు. ఇంకా రైట్ సైడ్ వైపు వచ్చేసి పిల్లర్స్ నిర్మాణ పనులు కానివ్వండి ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ కూడా ఎలా ఉంటుందంటే సర్వీస్ రోడ్ వచ్చేసి 7 మీటర్స్ విడ్త్‌తో ఉంటాయి. 2 సర్వీస్ రోడ్లు. అలాగే మధ్యలో క్యారేజ్ వేస్ ఉంటాయి. 2 క్యారేజ్ వేలు కూడా 7.5 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటాయి. ప్రెజెంటు ఈ జంక్షన్ దగ్గర రైట్ సైడ్ వైపు భారీగా గటర్‌ల నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించి. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు ఇయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న జంక్షన్ వచ్చేసి ఈఐ-2 ఎన్13 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గరే ఇంటర్వల్ హోటల్‌కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. రైట్ సైడ్ వైపు మీరు చూడొచ్చు ఈ8 రోడ్డు. ఈ ఈ8 రోడ్డు వైపే మనకి విట్ యూనివర్సిటీ, ఎన్ఐడి యూనివర్సిటీలు అయితే ఉంటాయి. ఈ ఈ8 రోడ్డు కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లుతో ఎండ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైపు నెక్కల్లు, అలాగే రైట్ సైడ్ వైపు కృష్ణాయపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఇది మొత్తం 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకైతే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా మీరు చూడండి స్టోమ్ వాటర్ డ్రైనును, ఇంకా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు కంప్లీట్ అవ్వడంతో సర్వీస్ రోడ్‌లకు సంబంధించిన పనులైతే స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ సర్వీస్ రోడ్డు వైపు కూడా ఒక సర్వీస్ రోడ్డుకి ఇక్కడ డీబీఎం ఏసే పనులు కూడా స్టార్ట్ అయినియి. ఈ రోడ్డొచ్చేసి మేజర్ ఆర్టీఎల్ రోడ్డు. 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. 2 వైపులా సర్వీస్ రోడ్లతో పాటు మధ్యలో వచ్చేసి క్యారేజ్ వేస్ అయితే ఉంటాయి. అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లలో మొత్తం ట్రంక్ రోడ్లలో 4 మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ అయితే ఉంటాయి. అందులో ఈ5 అలాగే ఎన్6, ఎన్13 ఈ రోడ్లు, అలాగే ఈ5 రోడ్డు, ఈ3 రోడ్డు కూడా. ఇక్కడ మీరు చూస్తున్న జంక్షన్ వచ్చేసి ఎన్13 ఈ7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఈ7 రోడ్ వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. రైట్ సైడ్ వైపు మందడం విలేజ్, అలాగే లెఫ్ట్ సైడ్ వైపు అనంతవరం విలేజ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ ఈ7 రోడ్డు వైపు మనకి ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే కనెక్ట్ అవుతాయి. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులైతే స్టార్ట్ అయిపోయినియి. అలాగే ఇక్కడ ఒక చోట ల్యాండ్ ఇష్యూ ఉండడంతో ఇక్కడ పనులైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. లాస్ట్ టైమ్ మనం 2, 3 మంత్స్ బ్యాక్ అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాం. అప్పటికి, ఇప్పటికి ఈ రోడ్డు నిర్మాణంలో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్‌గా ఏంటంటే ఈ డక్టుల నిర్మాణ పనులైతే చాలా స్పీడ్ అందుకున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న జంక్షన్ వచ్చేసి ఎన్13 ఈ6 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఈ6 రోడ్ వచ్చేసి వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు వైపే రైట్ సైడు సిబిఎన్ గారి ఇల్లయితే ఉంటుంది. అదొచ్చేసి ఈ6 ఎన్10 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే దాదాపు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. ఇంకా ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రైట్ సైడ్ వైపు వచ్చేసి ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించి జోన్ 3ఏ అయితే ఉంటుంది. అలాగే మీరిక్కడ చూస్తున్న జంక్షన్ వచ్చేసి ఎన్13 ఈ5 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఈ5 రోడ్ వచ్చేసి మనకి తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. ఈ ఈ5 రోడ్డు కూడా ఒక మేజర్ ఆర్టీఎల్ రోడ్ అనమాట. ఈ ఈ5 రోడ్డు దగ్గరే ప్లాన్ ప్రకారం డైమండ్ సర్కిల్ అయితే రావాలి. ఈ డైమండ్ సర్కిల్ కూడా ఈ5 ఎన్13 రోడ్ జంక్షన్ దగ్గరే వస్తుంది. ఎగ్జాక్ట్‌గా ఈ ఏరియా మొత్తం డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది ప్లాన్ ప్రకారం. ఇది తుళ్ళూరు విలేజ్ దగ్గరైతే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు మీరు తుళ్ళూరు విలేజ్ కూడా చూడొచ్చు. ఇటువైపు కూడా ఏంటంటే, ఈ డక్టుల నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఎక్కడైతే యుటిలిటీ డక్ట్స్ నిర్మాణ పనులు కంప్లీట్ అయినాయో, అక్కడొచ్చేసి సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులైతే స్టార్ట్ చేశారు. మన అమరావతి రాజధానికి ఇది కూడా ఒక కీలకమైన రోడ్డని చెప్పొచ్చు. ఈ రోడ్డు పైన మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వస్తుంది.
అలాగే E5 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళంగానే ఇక్కడ వచ్చేసి మళ్ళీ పాలవాగు అయితే కనెక్ట్ అవుతుంది. ఈ పాలవాగు పైన బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే కూడా స్టార్ట్ అయినియి. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించిన పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పిల్లర్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 120 మీటర్స్ వరకైతే ఉంటుంది. ఇది కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ దాటంగానే మళ్ళీ ఇక్కడ E5 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇదొచ్చేసి N13 E4 రోడ్ జంక్షన్ అని అయితే అంటారు. ఈ E4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో ఎండ్ అవుతుంది. ఇది 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గరే 2 వైపులా అంటే E4 రోడ్డు పైన బ్రిడ్జ్ వస్తుంది. అలాగే ఈ N13 రోడ్డు పైన కూడా బ్రిడ్జ్ వస్తుంది. ఎగ్జాక్ట్‌గా ఈ జంక్షన్ దగ్గరే ఈ పాలవాగు అయితే కర్వ్ అవుతుంది. ఈ పాలవాగు కర్వ్ అయ్యి మనకి అసెంబ్లీ వైపయితే వెళ్తుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాతయితే ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇది E3 రోడ్ అనైతే అంటారు. ఇది N13 E3 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గరే రైట్ సైడ్ వైపు రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది. ఈ E3 రోడ్డొచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు పాలవాగు ఎలా కనిపిస్తుందో. ఈ లెఫ్ట్ సైడ్ వైపు ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన జోన్ 5D అయితే ఉంటుంది. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇటువైపు అస్సలు వర్క్సే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడేంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక వాగు అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా పాలవాగే క్రాస్ అవుతుంది. ఇక్కడ ఒక 60 మీటర్ల బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినియి. ఇటువైపు కూడా ఏంటంటే సర్వీస్ రోడ్ల వైపు పనులైతే స్టార్ట్ చేసేసారు. ఇప్పుడిప్పుడే గ్రావెల్ ఏసుకునే పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడొచ్చేసి E2 రోడ్డొచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ E2 రోడ్డొచ్చేసి మనకి లింగాయపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. రైట్ సైడ్ వైపు లింగాయపాలెం, అలాగే లెఫ్ట్ సైడ్ వైపు దొండపాడు విలేజ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఈ జంక్షన్ దగ్గర E2 రోడ్డు నిర్మాణ పనులైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళంగానే ఇది కరకట్ట రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది. ఆ కరకట్ట రోడ్‌నే E1 రోడ్ అనైతే అంటారు. ఆ E1 రోడ్ వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి బోరుపాలెంతో ఎండ్ అవుతుంది. అది 13.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక్కడి నుండే ప్లాన్ ప్రకారం కృష్ణా నదిలో 5.2 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రావాలి. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ వైపు రాయపూడి విలేజు, లెఫ్ట్ సైడ్ వైపు అబ్బరాజుపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి అటువైపు వచ్చేసి మూలపాడు విలేజ్ ఉంటుంది. మూలపాడు విలేజ్ వైపు మనకి నేషనల్ హైవే 65తో అయితే కనెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.